మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఈ సాత్విక మూమెంట్ అనేది ఈ మధ్య బాగా ఊపందుకుంది. ఈ సాత్విక జీవన విధానం ఏమిటి, దీనికి వెనక గల కారణాలు ఏమిటి, ఆయుర్వేద సిద్ధాంతాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాత్విక జీవన శైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. అద్భుతమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆధునిక జీవన శైలి మనల్ని చుట్టుముడుతూ ఉంది. ఈ వేగవంతమైన ప్రపంచంలో మన ఆరోగ్యం అనేది ఒక అంతు చిక్కని ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి ఇవన్నీ కూడా మనల్ని ఒక చీకటి లోయలోకి నెట్టేస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం లేని కొత్త జబ్బులు ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు కూడా తడుతున్నాయి. మనం ఏం తింటున్నాం, ఎలా జీవిస్తున్నాం అన్న విషయాలపైన మనకు స్పష్టత లోపిస్తూ ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందన్న అనుభూతికి అందరూ ఫీల్ అవుతున్నారు అనుభూతిని. అయితే ఈ గందరగోళం చిక్కుకొని అసలు సమస్య ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకోవట్లేదు. సాత్విక జీవన శైలి అనేది ఈ క్షణంలో మీకు ఒక మార్గదర్శిలాగా కనిపిస్తుంది. ఇది కేవలం పాతకాలం నాటి పద్ధతి కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన అద్భుతమైన ఆరోగ్య రహస్యం. ఆయుర్వేదంలో త్రిగుణాల గురించి చెప్పారు. అవి సత్వము, రజస్సు, తమస్సు. వీటిలలో ఈ ఎక్స్ట్రీమ్స్ని రజస్సు, తమస్సు అంటారు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ని సత్వం అంటారు. వీటిలో సత్వగుణం అన్నిటికంటే గొప్ప గుణం. దీన్ని పెంచుకునేటటువంటి లైఫ్ స్టైల్ని సాత్విక జీవన శైలి అంటారు. ఇప్పుడు మనం ఈ సాత్విక జీవన శైలి పద్ధతుల్ని, అలాగే వాటిని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి ఇదంతా కూడా చూడబోతున్నాం. దీంట్లో ప్రధానమైనది మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్సుని, మన ఆలోచనని కూడా ప్రభావితం చేస్తుందన్న సంగతి ఆయుర్వేదం స్పష్టంగా చెప్తుంది. దీన్ని మైండ్ బాడీ మెడిసిన్ అంటారు. ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ప్రభావం ఒకదానిపైన ఒకటి మరొకటి ప్రభావం చూపించుకుంటూ ఉంటాయి. మనం తినేటటువంటి ప్రతి ముద్ద ఎంతో శక్తివంతమైంది. ఈ సాత్విక మార్గంలో ఎలా నడవాలో మనం తెలుసుకుందాం. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, మన శరీరంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలని ఎలా తొలగించుకోవాలి, మంచి నిద్రకి, శరీరానికి కావాల్సినటువంటి కదలికలకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్, పాలు లాంటి ఇలాంటి ఐటమ్స్ వల్ల, అంటే పాలు లాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యల గురించి కూడా మనం క్షుణ్ణంగా చర్చిద్దాం. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఆధునిక ఆహారం ఆరోగ్య సమస్యల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం అనేది కేవలం కడుపు నింపడానికి మాత్రమే అన్నట్టుగా మారిపోయింది. కానీ మనం తీసుకునేటటువంటి ఆహారానికి, మన శరీరానికి, మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. సాత్విక జీవన శైలి ప్రకారంగా మనం తినేటువంటి ఆహారం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఆహార సారం అంటారు. ఈ ఆధునిక ప్రపంచంలో మనం పడుతున్న సమస్యలన్నిటికీ కూడా మూలం మనం తీసుకునేటువంటి ఆహారమే అన్న విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి గౌరవం, అలాగే ఆ పాల వ్యాపారం, ఒక పక్కన ఆవును పవిత్రంగా మనం పూజిస్తున్నాం, అదే పక్కన మరో పక్కన ఆ పాల కోసం దాన్ని కేవలం ఒక వస్తువు కింద చూస్తున్నాం. ఈ ఆవుకి పాలు తగ్గిపోయిన తర్వాత ఇంకా ట్రాజడీ ఏంటంటే, భయానకమైన విషయం, దాన్ని మాంసం పరిశ్రమకి అమ్మేస్తున్నారు కూడా. ఈ వాస్తవం మన మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి వాస్తవం. ప్రకృతి మనకు అందించినటువంటి పండు, ఆకుకూర లాంటి సహజమైనటువంటి పదార్థాలని చక్కెర నిండినటువంటి ప్రాసెస్డ్ జ్యూస్ల కింద మార్చేస్తున్నారు. దీనివల్ల వాటిలో ఉండేటువంటి అసలైన పోషక విలువలు, రుచి ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఆధునిక ఆహార పరిశ్రమలో ఎంతో ప్రాసెస్ చేసినటువంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కోసం, మళ్ళీ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం, రుచి కోసం చాలా రసాయనాలు వాటిలో కలుపుతున్నారు. సాత్విక జీవన శైలి ఈ పద్ధతులను ప్రశ్నిస్తుంది. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం ఎందుకు మార్చాలి, నిజానికి వాటిని ఉన్నట్టుగా ఎందుకు తినకూడదు అనేది ఈ సాత్విక జీవన శైలిలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైన సూత్రం. ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యలకు ఎలా కారణం అవుతాయి అనేది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది మహిళలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉదాహరణకు మెన్సెస్, దాని పేరే ఋతుక్రమం. అలాంటి సందర్భాల్లో క్రమం తప్పుతుంది ఈ ఋతుస్రావం అనేది. అలాగే థైరాయిడ్ సమస్యలు, విపరీతమైనటువంటి హెయిర్ ఫాల్ సమస్యలు, నిరంతరం అలసట, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం.
మామూలుగా ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్స్ అండ్ అలోపతి వైద్యం ఇలాంటివి ఎన్ని మందులు ఆ సిస్టమ్స్లో వాడినా కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా ప్రయోజనం ఉండటం లేదన్న సంగతి అందరికీ అనుభవమే. ఏటా ఈ మందుల మోతాదు పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ సమస్యలుగానే ఉంటున్నాయి, పెరుగుతున్నాయి. అయితే సాత్విక జీవనశైలిని పాటించడం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితం మారిపోతుంది నిశ్చయంగా. కొన్ని నెలల్లోనే మీ ఋతుక్రమం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. రాలిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి, సోరియాసిస్ లాంటివి, జీవితాంతం వెంటాడతాయి అనుకున్నటువంటి థైరాయిడ్, పీసీఓఎస్ లాంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇలాగా ఈ లైఫ్ స్టైల్ని మీరు కనుక సాత్విక లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటే ఇన్ని ప్రయోజనాలతో పాటు ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ కీలకమైన విషయం. సాత్విక జీవన శైలి తాలూకు 7 ప్రధాన సూత్రాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా సాత్విక జీవనశైలి అనేది కేవలం ఆహారం వరకే పరిమితం కాదు. ఇది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే 7 ప్రధాన సూత్రాలు కలిగి ఉండేటువంటి ఒక లైఫ్ స్టైల్. ఆయుర్వేదం ప్రకారంగా ఈ సూత్రాలు మన శరీరం, మన మనస్సు, ఆత్మల మధ్య ఆ సమతుల్యతను సాధించడానికి సహాయపడతాయి. వీటిలో మొట్టమొదట సూత్రం ఏంటంటే శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవటం, డీటాక్సిఫికేషన్ అంటారు దీన్ని. ఏదైనా కొత్త అలవాటుని మొదలుపెట్టే ముందు శరీరాన్ని శుభ్రం చేసుకోవటం అవసరం. శరీరంలో చేరినటువంటి విష పదార్థాలు అంటే టాక్సిన్స్ బయటకు పంపించేయాలి. దీనికోసం ఏదో ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కేవలం లంఘనం అంటే ఉపవాసం, అలాగే పండ్లతో కూడినటువంటి ఆహారం, కొన్ని ఆయుర్వేద మూలికలు, తిప్పతీగ ఇలాంటివి మీకు సహాయపడతాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి అవయవాలకు విశ్రాంతినిస్తూ వాటిని రీజువనేట్ అంటే పునరుత్తేజం చేస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది సరైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవటం కూడా చాలా ముఖ్యం. ఆహారం కేవలం శక్తినివ్వటం కోసం మాత్రమే కాదు, మన శరీర నిర్మాణానికి, మన మనస్సు తాలూకు పరివర్తనకి కూడా చాలా అవసరం. సాత్విక ఆహారం అంటే ఏమిటి? సహజంగా లభించేటటువంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవటం. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటికి దూరంగా ఉండడం ఇక్కడ ముఖ్యం. ఈ రోజుల్లో లభించేటటువంటి పాల ఉత్పత్తులను కూడా అనుమానించాల్సి ఉంటుంది. వీటిని కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాల్సి ఉంటుంది. అతి ముఖ్యమైన మరొక సూత్రం ఏంటంటే నిద్ర. గాఢమైన ప్రశాంత నిద్ర కూడా ఈ సాత్విక లైఫ్ స్టైల్లో అతి ముఖ్యమైనది. మంచి నిద్ర అనేది 3వ ప్రధాన సూత్రం. సూర్యాస్తమయం తర్వాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధం అవుతుంది పశుపక్షాదులాగా. కాబట్టి పడుకునే ముందు ఆ కృత్రిమ కాంతికి దూరంగా ఉండాలి. అలాగే మొబైల్ ఫోన్లని చూడటం ఆపేయాలి ఈ టైంలో. ఇలాంటివి చేయటం వల్ల గాఢమైనటువంటి న్యాచురల్ స్లీప్ వస్తుంది మీకు. ఇది మన శరీరాన్ని, మనసుని హీల్ చేస్తుంది. అన్నిటికీ మించి ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్. రోజు కూడా శరీరానికి కదలిక అనేది చాలా అవసరం. శరీరం కాలకుండా ఉంటే స్తబ్దంగా మారిపోతుంది. వ్యాయామం అంటే అర్ధశక్తిగా మన శరీరంలో, మన బలంలో సగం శక్తిని వినియోగించి చేసేటటువంటి కదలికలు. అంటే జిమ్కి వెళ్ళటం మాత్రమే కాదు, యోగాసనాలు చేయొచ్చు, నడవచ్చు, ఏదైనా ఇంటి పని చేయొచ్చు, లాన్ని కట్ చేయొచ్చు. ఇలా శరీరానికి కదలిక అనేది అవసరం. ఓడవచ్చు, మెట్లెక్కి దిగొచ్చు. ఇలాంటి వాటి వల్ల శరీరంలో జీవశక్తి అనేది పెరుగుతుంది. అన్నిటికీ మించి మనం సోషల్ యానిమల్ అంటారు కదా మనిషిని. సామరస్యపూర్వకమైనటువంటి సంబంధాలు చాలా అవసరం. ఇతరులతో ఉన్నటువంటి అపార్థాలు, సంబంధాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే తగ్గించేసుకోవాలి. ఇలాంటి సమస్యలు మానసిక విష పదార్థాలు అంటే మెంటల్ టాక్సిన్స్ని సృష్టించేస్తాయి. ఇది శరీరం మీద పడుతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా కోపంగా ఉండండి, ఆ రోజు డెఫినెట్గా మీ డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఆ రోజంతా మీరు పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీ వర్క్ విషయంలో ఫోకస్ అనేది ఉండదు. ఇలాగా మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ బాంధవ్యాలు స్పష్టంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఇక్కడ ముఖ్యం. గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ వదిలేసేసేయండి. ఇది అన్నిటికంటే బెస్ట్ స్ట్రాటజీ. అంటే క్షమించటం అనేది ముందు మీరు నేర్చుకోవాలి. ఈ క్షమించడం నాకు చిన్న పని వల్ల మిమ్మల్ని మీరు రీజువనేట్ చేసుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి ఒక విధానం ఇది. కావాలంటే ఆచరించి చూడండి. మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, జస్ట్ వాళ్ళని క్షమించేసేసేయండి. క్షమించేస్తే మీ మనసంతా తేలికవుతుంది. దానివల్ల మీకు లాభం, వాళ్ళకి లాభం ఉందా లేదా అనే తర్వాత సంగతి. మీకు మాత్రం డెఫినెట్గా ఆరోగ్యపరంగా లాభం ఉందనేది జరుగుతుంది. ఇతరులతో నిజమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది సాత్విక జీవన శైలిలో ఒక ముఖ్యమైన భాగం. ఇక అన్నిటికంటే ఒక లక్ష్యంతో జీవించడం కూడా చాలా అవసరం. జీవితానికి ఒక లక్ష్యం ఉండటం వల్ల మనం రోజువారీ పనులని ఒక అర్థవంతంగా చేసుకోగలుగుతాం.
అంటే ఇది మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. అంటే సవాళ్ళను ఎదుర్కొనేటువంటి శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఫోకస్డ్గా ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యం ఆధ్యాత్మిక భావన అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక జీవన విధానాల గురించి చెప్పారు. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే ఆత్మతోటి అనుసంధానం అవటం. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక భావన అనేది ఏం చేస్తుందంటే హయ్యర్ రియాలిటీలో జీవించేలాగా చేస్తుంది. ఇది చాలా ముఖ్యం. జీవితంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి శక్తిని, ప్రకృతిని గుర్తించడం వల్ల మనకు ఒక రకమైనటువంటి అద్భుతమైన శాంతి అనేది లభిస్తుంది. ధైర్యం కలుగుతుంది. దీంతో జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ని మీరు అడాప్ట్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇక అన్నిటికంటే ఆహారం అనేది మనస్సు, శరీరానికి ఒక పునాది అని మనం చెప్పొచ్చు. మన పూర్వీకులు చెప్పిన ఒక మాట ఉంది ఏంటంటే, నీ ఆహారం ఎలా ఉంటుందో నీ మనసు అలా ఉంటుందని. మనం తినేది రాజసాహారమా లేకపోతే తామసాహారమా అనేది మనం తెలుసుకోవాలి. వాటిని వదిలేసి సాత్విక ఆహారం వైపు వెళ్ళాలి. ఇది శరీరాన్ని, మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులలో ఫ్యాక్టరీ ఫామ్స్లో ఉత్పత్తి చేసేటువంటి ఆహారం మామూలుగా హింసతోటి, బాధతోటి కూడుకొని ఉంటుంది. స్లాటర్ హౌస్లలో ఇక్కడంతా కూడా. దీనివల్ల మన శరీరంలో సూక్ష్మమైనటువంటి అసమతుల్యతలు అనేది ఏర్పడతాయి. మరోవైపు ఏమో ప్రేమతో, శ్రద్ధతో పెంచినటువంటి, పండినటువంటి ఆహారం మనకి స్పష్టమైన ఆలోచనని, ప్రశాంతతని, అంతర్గత శక్తిని ఇస్తుంది. కాబట్టి సాత్విక ఆహారం అనేది కేవలం ఆ పోషక పదార్థాల మిశ్రమం కాదు. ఇది మన మనసుకి ప్రశాంతతని, అలాగే మన ఆత్మకి ఒక అద్భుతమైన, ఉన్నతమైన భావాన్ని కలిగించేటటువంటి ఒక మార్గం. మీరు స్వచ్ఛమైన, శక్తివంతమైన ఆహారాన్ని తీసుకుంటే మీరు భౌతికంగా, అలాగే యాక్షన్ పరంగా, అంటే కర్మపరంగా కూడా ఇది మిమ్మల్ని మీరు పోషించుకున్నట్టే అర్థం. ఇక ఈ సందర్భంగా ప్యాకేజ్డ్, అలాగే ప్రాసెస్డ్ ఆహారాల గురించి మీరు మరీ తెలుసుకోవాలి. ఇవి ఒక రకంగా మౌన శత్రువులు అని చెప్పొచ్చు. ప్యాకేజ్డ్ ఆహారాలు ఈ రోజుల్లో సాధారణంగా మారిపోయాయి. పట్టణ ప్రాంతాలలో చాలా తేలిగ్గా ఇవి దొరుకుతున్నాయి. వీటిని ఎక్కువగా ప్రకటన ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు. రుచిని పెంచడానికి వీటిలో చాలా రసాయనాలు కలుపుతూ ఉంటారు. కానీ మనం లోతుగా చూస్తే వీటిలో ఉండేటువంటి అసలు ప్రమాదం తెలుస్తుంది. ఈ ఆహారాలలో ఉప్పు, చక్కెర, కొవ్వులు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ అధిక మోతాదులో ఉండేటువంటి చక్కెర కానీ, కొవ్వులు కానీ ఇవన్నీ మన మెదడుని ప్రభావితం చేస్తాయి. డోపమైన్ అనేటటువంటి రసాయనాన్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. దీనివల్ల మనం ఆహారాన్ని ఎక్కువగా తినాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇది ఒక వ్యసనంలాగా మారిపోతుంది. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల కలిగేటటువంటి స్వల్పకాలపు దుష్ప్రభావాలు ఏమిటి అంటే, ఒకటి, బరువు పెరుగుతారు, చర్మం పైన మొటిమలు వస్తాయి, శక్తి తగ్గిపోతుంది, మానసిక అశాంతి లాంటివి ఉంటాయి. ఇది స్వల్పకాలికం. అలాగే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల దీర్ఘకాలపు దుష్ప్రభావాలు కూడా వస్తాయి. మధుమేహం అంటే డయాబెటీస్, అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, హార్ట్ డిసీజ్ లాంటి దీర్ఘకాలపు వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక శుద్ధి చేసినటువంటి నూనెలు ధమనులలో కొవ్వును పేరుకునేలాగా చేసి ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీస్తుంటాయి. చాలామంది సమస్యను సాధారణంగా అనుకొని బలహీనమైనటువంటి నిస్తేజమైనటువంటి జీవనశైలిని అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి పుట్టుకతో వచ్చినటువంటి శక్తి, అలాగే ఆరోగ్యం, ఇవి ఎంతో శక్తివంతమైనవి. ఇది చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఇక ఈ సందర్భంగా అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పాల తాలూకు నిజస్వరూపం. పాల గురించి మామూలుగా చాలా చర్చ జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాం. ప్రాచీన గ్రంథాలు పాల తాలూకు గొప్పదనాన్ని వర్ణించినప్పటికీ కూడా అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఆవులు స్వేచ్ఛగా తిరిగేవి. వాటి దూడలకి పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలనే మనుషులు తాగేవాళ్ళు. కానీ ఈ రోజులలో పాల ఉత్పత్తి కోసం, కేవలం ఆర్థిక లాభాల కోసం పాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. ఆవుల్ని చిన్న ప్రదేశాల్లో దారుణంగా కట్టేసి ఉంచుతారు. హార్మోన్లను ఇంజెక్ట్ చేస్తారు. ఆ దూడల్ని కూడా తల్లి నుంచి వేరు చేసేస్తారు. ముఖ్యంగా ఆ తాగుతూ ఉన్న దూడని బలవంతంగా వేరు చేస్తారు. ముఖ్యంగా పాలు ఇవ్వటం ఆగిపోయిన తర్వాత ఇంకా దారుణంగా ఆ దూడని అసలు పూర్తిగా వేరు చేసేస్తారు. ఆవుల్ని మాంసం పరిశ్రమకు కూడా అమ్ముతున్నారు. ఇది అహింస అనే సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. సాత్విక జీవనశైలిలో పాలని కేవలం పోషకాల కోణం నుంచి మాత్రమే కాకుండా దాని ఉత్పత్తి కనుక ఉండేటువంటి మొత్తం పర్యావరణ వ్యవస్థను కూడా పరిగణించాల్సి ఉంటుంది. పాలని పవిత్రమైనటువంటి, సహజమైనటువంటి పద్ధతుల్లో పొందాలి. ఇలా పొందలేదనుకోండి, అది సాత్వికం కానే కాదు. మరి ఈ సాత్విక ఆహారం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఒక చిన్న పిల్లవాడికి సాత్విక ఆహారం అంటే ఏంటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చెప్తాం అంటే, ఏది తింటే ఉదయం లేవగానే చాలా ఉత్సాహంగా ఉంటుందో,
ఏది తింటే నీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుందో, అలాగే ఏ ఆహారం తింటే నీ మనస్సులో ఒక క్రియేటివిటీ అంటే సృజనాత్మక ఆలోచనలు వస్తాయో అదే సాత్విక ఆహారం అని చెప్పొచ్చు. ఈ ఆహారం ఏదన్నా ఒక చెట్టు మీదనో మొక్క మీదనో పెరుగుతుంది అని మనం ఊహించుకోగలిగితే అదే సాత్విక ఆహారం. ప్రకృతిలో ఉన్నదానికి ఎంత దూరం అవుతామో దాంట్లో ఉండేటువంటి జీవశక్తి అంతగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు మీ ప్లేట్లో ఉన్నటువంటి ఆహారం చూసినప్పుడు అది ఎలా పెరిగింది అనేది ఊహించుకోగలిగితే మీరు సరైనటువంటి మార్గంలో ఉన్నట్టే. ఇక ఈ సందర్భంగా పట్టణ జీవితంలో ఈ సాత్విక ఆహారం పాసిబిలిటీస్ గురించి ఆలోచించాలి. పెద్ద పెద్ద నగరాల్లో నివసించడం వల్ల ఈ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేము అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా అనుకోవాల్సిన పని లేదు. అంటే ప్రతి నగరంలో ఎక్కడో చోట ఈ రైతు బజార్లు ఉంటున్నాయి ఈ మధ్య. ఇక్కడ సీజనల్గా రసాయనాలు లేకుండా పండినటువంటి కూరగాయలు, పండ్లు దొరుకుతున్నాయి. స్థానిక రైతులకి మీరు మద్దతు ఇవ్వటం అనేది అవసరం. ఇక్కడ అలా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆర్గానిక్గా పెంచినవి తెస్తారు. అంటే తాజాగా పోషకాలతో నిండిన ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు ఈ రైతు బజార్లలో. మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవాలనుకుంటే వాటిలో ఉండేటువంటి పదార్థాల గురించి తెలుసుకోవాలి. చక్కెర, నూనెలు, ప్రిజర్వేటివ్స్ లేని ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు చాలా బ్రాండ్లు ఖర్జూరం లాంటి సహజమైనటువంటి స్వీట్నర్లని, అలాగే చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తాయి. దీనివల్ల బిజీగా ఉండేటువంటి నగరవాసులకి పురాతన ఆహారం అనేది అందుబాటులోకి వచ్చినట్టయింది. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఫలితం అనేది ఎప్పుడు కూడా అనుభవించేది. అంటే సాధించినటువంటి ఫలితాలు అనేవి ఈ సందేహాలను మీకు తొలగించేస్తాయి. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమేనా, దీనికి రుజువు ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. కానీ దీనికి అతిపెద్ద రుజువు ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలే. ఎంతోమంది వాళ్ళ దీర్ఘకాలపు వ్యాధుల్ని ఇలాంటి సాత్విక లైఫ్ స్టైల్ తోటి నయం చేసుకోగలిగారు. శక్తిని, ఆనందాన్ని తిరిగి పొందగలిగారు. ఉదాహరణకి చాలా కేసులు చూస్తూ ఉంటాం. ఒక 60 ఏళ్ల మహిళ తన కేసు హిస్టరీని కనుక మనం చూస్తే సంవత్సరాల తరబడి కీళ్ళ నొప్పులతోటి, కదలికలలో స్తంభించడం ఇలాంటి వాటితోటి ఇబ్బంది పడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ని సజెస్ట్ చేసామో అప్పుడు దాన్ని అనుసరించిన తర్వాత ఆఖరికి డ్యాన్స్ చేయగలిగేటటువంటి శక్తిని కూడా పొందింది. ఇలాగా అంటే ఒక మందు కూడా ఇవ్వలేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఈ సాత్విక లైఫ్ స్టైల్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇది ప్రత్యక్షమైనటువంటి అనుభవం. అలా ఎవరికి వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. అన్నిటికీ మించి ఈ సాత్విక సూత్రాలు ఎప్పటికీ కూడా చెరిగిపోవు. కొన్ని విషయాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయి. దయ, నిజాయితీ, అలాగే మన శరీరంకి సంబంధించినటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానం, టెక్నాలజీ ఎంత మారినా మనిషి శరీరం ప్రాథమిక అవసరాలు మారవు కదా. ఆయుర్వేదం అలాగే సాత్విక ఆహార సూత్రాలు ఇప్పటికీ కూడా ఇంతే ప్రాధాన్యతని కలిగి ఉన్నాయి. కాబట్టి అది దీని ఉన్నతాన్ని మనకి తెలియజెప్తుంది. మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి అవసరమైన మార్గదర్శకాలని ఇవన్నీ కూడా అందిస్తాయి. మీకు ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉన్నాయనుకోండి, మీ అనుభవమే ఒక రుజువు కింద మీకు నిలుస్తుంది. కేవలం ఒక 2 వారాల పాటు ఇలాగా మనం చెప్పుకున్నట్టుగా సాత్విక సూత్రాలని పాటించి చూడండి. నిజాయితీగా మీలో వస్తున్నటువంటి మార్పుల్ని మీరు గమనించండి. మీ శరీరం, మనస్సు తేలిగ్గా ఉంటాయి, చురుగ్గా మారతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇలా అవ్వలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు మీ పాత అలవాటుకి వెళ్ళిపోవచ్చు. కానీ డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇలా కనుక పాటించి చూస్తే నిజమైనటువంటి ఆరోగ్యం తాలూకు రుచి అనేది మీకు తెలుస్తుంది. నిజానికి అన్ని ఎడిక్షన్స్ కంటే ఇదే మీకు ఒక ఎడిక్షన్ కింద మారుతుంది. మరి మీ రోజువారీ ఆహారంలో ఈ సాత్విక ఆహారాలను ఎలా తీసుకోవచ్చు, సూపర్ ఫుడ్స్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. మీరు సాత్విక జీవనశైలిని అలవాటు చేసుకున్నప్పుడు మీ ఆహారాలు మీకు ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయని తెలుసుకోవడం ముఖ్యం. మీ రోజుని శక్తివంతం చేసుకోవడానికి 4 ముఖ్యమైన ఆహారాలని మనం ముందుగా కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే బూడిద గుమ్మడి రసం, వింటర్ మెలన్ జ్యూస్. మీ రోజుని తాజా బూడిద గుమ్మడి రసంతో స్టార్ట్ చేయండి. ఇది చల్లగా, తేలిగ్గా ఉంటుంది, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది, శరీరంలో ఉండేటువంటి అలసటని తొలగించేస్తుంది, అలాగే ద్రవ పదార్థాలని, మినరల్స్ని ఇది అందిస్తుంది. 2 కొబ్బరితోటి మీరు రకరకాల ఆహారాలు, కల్పవృక్షం కదా, ఇలాంటి ఆహారాలు చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు ఎంత గొప్ప అంటే ఎలక్ట్రోలైట్స్ తోటి నిండుంటాయి. ఇది శరీరానికి అత్యవసరమైనటువంటి ద్రవాన్ని అందిస్తుంది. అసలు ఒకప్పుడు అయితే అత్యవసర పరిస్థితులలో ఐవి ఫ్లూయిడ్స్ దొరకని సందర్భాలలో దీన్ని ఇన్ఫ్యూజన్ లాగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటే కొబ్బరి నీరు తాలూకు ఆ ప్రత్యేకత మీకు తెలుస్తుంది. కొబ్బరి తురుముని వంటలలో నూనెకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పాలు రుచిని, పోషకాలని పెంచుతాయి. అలాగే ఇక స్ప్రౌట్స్,
మొలకలు జీవశక్తికి నిదర్శనం. మీరు ఏదైనా ఈ మొలకలను వాడుతూ రాడిష్, మెంతి మొలకలు ఇలాంటివి కూడా మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. వీటిలో ఉండేటువంటి పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఎంజైమ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని సలాడ్స్ పైన జల్లుకొని తినచ్చు. ఇక 4వది చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్. మిల్లెట్స్ అనేవి మంచి పోషకాలను అందించేటువంటి గుణం ఉండేటువంటి గింజలు. ప్రాసెస్ చేసినటువంటి గోధుమలు, బియ్యానికి బదులుగా ఇలాంటి చిరుధాన్యాన్ని మీరు వాడాలి. ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ లాంటి వాటిని తగ్గిస్తాయి, కలిగించకుండా ఉంటాయి. సాత్విక స్తోత్రాలకు ఖచ్చితంగా ఇవి సరిపోతాయి. సరే, మరి ఈ సాత్విక్ లైఫ్ స్టైల్కి కొన్ని మార్గదర్శకాలని మనం ఫైనల్గా తెలుసుకుందాం. స్థానిక రైతు బజార్లని మీరు సందర్శించండి. అవి సీజనల్గా రసాయనాలు లేని ఉత్పత్తులు అమ్ముతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని పిక్ చేసుకోండి. ఒకే పదార్థంతో కూడిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఏకరసం అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ 3 కంటే ఎక్కువ సహజ పదార్థాలు మళ్ళీ కలపకండి. దాన్ని విడివిడిగా తీసుకోండి. మీ భోజనాన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి. అంటే సాదా సలాడ్స్, ఉడకబెట్టినటువంటి కూరగాయలు, తాజా పండ్లు ఇవన్నీ కూడా ఆ ప్లేట్లో మీరు ఉంచుకోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పప్పులు కూడా మీకు త్వరగా జీర్ణం అవుతాయి కాబట్టి ఇలాంటివి కూడా మీరు ఉంచుకోవచ్చు. రుచికరంగా కూడా ఉంటాయి. మీ ఆహారాన్ని తీసుకునేటప్పుడు శ్రద్ధ పెట్టండి. అంటే మైండ్ఫుల్ ఈటింగ్, తొందరపడకుండా కృతజ్ఞతతోటి తినండి. అలాగే సాంగత్యం కూడా మంచి వ్యక్తులతోటి కలవండి. ఇది మీ ఆరోగ్య ప్రయాణంలో మీకు సహాయపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు విన్నవించాలి. సాత్విక జీవన శైలి అనేది ఏదో ఒకదాన్ని అంటే అడాప్ట్ చేసుకోవడం అనేది కాదు, ఒక సహజమైన క్రమాన్ని తిరిగి పొందటం. అంటే మీ శరీరం తాలూకు ప్రతిఘటన, మనసు యొక్క స్పష్టత, అలాగే మనసులో ఉండేటువంటి సంపూర్ణత కోసం జరిగేటువంటి ఒక వేడుక లాంటిది అనుకోండి. దీన్ని మొదలుపెట్టడానికి మీకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం అవసరం లేదు. ప్రకృతి ఎప్పుడు కూడా మనకు ఉత్తమ మార్గదర్శిగా ఉంటుంది కదా. ఈ ఆధునిక గందరగోళాలన్నింటినీ పక్కన పెట్టి మీలో ఉన్నటువంటి ఆ శక్తిని, చురుకుదనాన్ని, ఆరోగ్యమైనటువంటి ఆ ప్రకాశాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇది మీకు ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది, వెన్నంటూ ఉంటుంది. మీరు ఇలా చేశారనుకోండి, అప్పుడు మీకు ఒక అమేజింగ్ మార్పు మీరు గమనించగలుగుతారు. ఆహారం అనేది కేవలం శక్తినిచ్చేది మాత్రమే కాదు, ఇది ఒక ఔషధం, స్ఫూర్తి, జీవితానికి మూలం అని కూడా చెప్పొచ్చు. మీరు దీని మూలాలను గౌరవించారనుకోండి, దానిని ఆ ప్రకృతికి వీలైనంత దగ్గరగా మీరు ఉంచగలిగారనుకోండి, మీ జీవితం సంపూర్ణంగా ఉంటుంది. కేవలం ఒక అలవాటుతోటి మీరు మొదలు పెట్టండి. ఈ మార్పును మీరు గమనించండి. నెమ్మదిగా దాని ప్రభావం ఎలా విస్తరిస్తూ ఉంటుందో మీరు చూడండి. త్వరలోనే మీరు ఆరోగ్యంగా మారిపోతారు. అంతేకాదు మీ మనసు కూడా ఇంతకు ముందు ఎప్పుడు లేనంత అప్రమత్తంగా, ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉంటుంది. ఇదే సాత్విక జీవన శైలి తాలూకు అద్భుతమైన శక్తి. ఇది ప్రకృతిలో పుట్టింది, అనుభవంతో శుద్ధి చేయబడింది. మనలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ సాత్విక్ లైఫ్ స్టైల్ అనేది మీకు సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.